అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నేను ఈ రోజు పొంగల్ సందర్భంగా స్వీట్ పొంగల్ చేస్తున్నానండి. ఈ చెన్నైలో ఉంటున్నాం కదా, మేము చెన్నైలో ఈ స్వీట్ పొంగల్ని చక్కెర పొంగల్ అని కూడా అంటారండి. ఇది తమిళనాడులో చాలా బాగా జరుపుకుంటారు ఈ ఫెస్టివల్ని. అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా సెలబ్రేషన్ చేసుకుంటారు గ్రాండ్గా. నేను దాని సందర్భంగా నేను స్వీట్ పొంగల్ రెసిపీ చేస్తున్నానండి. ఈ ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ఈ స్వీట్ పొంగల్ కోసం ముందు నేను కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ రైస్ ఇందులో యాడ్ చేస్తున్నానండి. అలాగే ఇందులో హాఫ్ గ్లాసు ఇది పెసరపప్పు అండి. ఈ పెసరపప్పు ఒక హాఫ్ గ్లాస్ తీసి ఇందులో యాడ్ చేసుకుందాము. ఒక గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాసు పెసరపప్పు. ఇవి శుభ్రంగా వాష్ చేసి కుక్కర్లో మూత పెట్టేసి 4 విజిల్స్ వరకు పెట్టేసుకోవాలండి. నేను ఈ పెసరపప్పు బియ్యంని శుభ్రంగా వాష్ చేసి కడుక్కున్నానండి. కడిగేసుకొని ఇప్పుడు నీళ్ళు యాడ్ చేసుకుందాము. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో, రైస్ పెసరపప్పు తీసుకున్నాం కదా, ఆ గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఈ రైస్ని ఉడికించుకోవాలండి. ఈ రైస్ పెసరపప్పుని 3 గ్లాసులు నీళ్ళు యాడ్ చేశాను. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెడతాను. స్టవ్ ఆన్ చేసి కుక్కరు స్టవ్ పైన పెట్టేశానండి. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చిన తర్వాత మరలా ఏం చేయాలో చూపిస్తాను. 4 విజిల్ తర్వాత నేను కుక్కర్ ఆపేసానండి. కుక్కర్ ఆపేసి కొంచెం విజిల్ పోయిన తర్వాత నేను గ్యాస్ మూత ఓపెన్ చేస్తున్నాను. వెంటనే ఓపెన్ చేయొద్దండి, ఇది కొంచెం పలచగా అనిపిస్తుంది. కొంచెం విజిల్ పోయినాక ఇది మొత్తం కొంచెం గట్టిగా అనిపిస్తుంది. అలాంటి టైంలో ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది కొంచెం పొళ్ళుగా అనిపిస్తుంది కాబట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పొడిగా లేకుండా రైస్ ఈ పెసరపప్పు కొంచెం బాగా గంటితో కలిపేసుకోవాలి. బెల్లం యాడ్ చేసుకోవాలండి. బెల్లం వచ్చేసి 2 కప్పులు బెల్లం ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ చిన్న కప్పుతో 2 కప్పులు. ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించేసి ఈ బెల్లం మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఈ రైస్లోకి ఈ రైస్ పెసరపప్పు మనం బాగా కలిపాం కదా, అందులో ఈ బెల్లం కూడా మంచిగా మిక్స్ అయిపోవాలి. అప్పుడు గ్యాస్ హీట్ చేసినప్పుడు ఇది కూడా హీట్ అయిపోయి బెల్లం త్వరగా కరిగిపోతుందండి. ఇది కరిగేటప్పుడే కాచి చల్లార్చిన పాలండి ఇవి. ఒక సగం ప్యాకెట్ తీసి నేను కాచి పెట్టేసుకున్నాను. అందులో సగం ఇందులో యాడ్ చేస్తున్నాను. పాలు యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పటి వరకు ఉడికించుకోవాలి మంచిగా. పొంగలి ఒక సైడ్ ఉడుకుతుందండి, ఆ స్వీట్ పొంగలు. ఆలోపు మనము ఒక సైడు వేరే స్టవ్లో ఈ డ్రై ఫ్రూట్స్, ఇది జీడిపప్పు, కొంచెం ఎండు ద్రాక్ష అండి, ఇవి మనము ఫ్రై చేసుకోవాలి. ఈ బెల్లం అంతా మంచిగా కరిగిపోయిందండి, చూడండి. మీరు మంచిగా తిప్పుతూ ఉంటే బెల్లం అంతా మంచిగా కరిగిపోతుంది. పక్కనే ఇవి వేయించి పెట్టుకున్నాను ఈ డ్రై ఫ్రూట్స్, ఇవి ఇందులో యాడ్ చేసుకున్నాను. అవి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన స్వీట్ పొంగల్ రెడీ అయిపోయేసింది. చాలా బాగుంటుందండి. నేను చేసిన పద్ధతిలో చేస్తే మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి ఎంత బాగా కుదిరిందో నేను చేసిన పొంగల్ రెసిపీ, స్వీట్ పొంగల్ రెసిపీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ పద్ధతిలో చేస్తే చాలా బాగుంటుందండి. నేను బెల్లం యాడ్ చేశాను కాబట్టి బెల్లం వల్ల స్ట్రక్చర్ బాగా కుదురుతుందండి, కలర్ఫుల్గా అనిపిస్తుంది ఈ స్వీట్ పొంగలు. అలాగే నేను డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నేను నెయ్యి తిననండి, అందుకోసం నూనెలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేశాను. మీరు కావాలంటే నెయ్యిలో ఫ్రై చేసుకోండి, ఇంకా బాగుంటుందంట. మీరు తప్పకుండా నెయ్యి ఉంటే నెయ్యిలో ఫ్రై చేసుకోండి. నెయ్యి ఇష్టపడిన వాళ్ళ కోసం నేను నూనెలో ఫ్రై చేశాను. అలాగే నేను తినను కాబట్టి
మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా? మరొకసారి అందరికీ పొంగల్ శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను చేసిన రెసిపీ మీ అందరికి నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం అండి. ఓకేనా? మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి.